పుణ్యమాత అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ ఘనంగా నిర్వహిస్తా ఉంది. వారు 300 సంవత్సరాల క్రితమే మౌల్య సామ్రాజ్యానికి అధినేతగా ఉండి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ అనేక రకాలైనటువంటి సంస్కరణలు చేసింది. ఆ రోజే సతీ సహగమనానికి వ్యతిరేకంగా మాట్లాడింది. ఆ రోజే బాల్య వివాహాలను వ్యతిరేకించింది. ఆ రోజే వితంతు వివాహాలను ప్రోత్సహించింది. ఆ రోజే కులాంతర వివాహాలను ప్రోత్సహించి ఆదర్శంగా నిలిచినటువంటి లోకమాత. అవాళ అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ మనం మాట్లాడుకున్నటువంటి మార్కెట్ సిస్టమ్ ని ఆ రోజే ఆ మార్కెట్లని ఏ రకంగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేసింది. అంతేకాకుండా ఇప్పటికీ మనం చూస్తున్నటువంటి మహేశ్వరి శారీస్ ఏవైతున్నాయో ఆ రోజు ఆమె ప్రింట్ చేపించేసి దానికి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించినటువంటి గొప్ప సాధకురాలు. కాబట్టి అహల్యాబాయి హోల్కర్ జీవితాన్ని వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె ఎంత కుటుంబంలో ఒక మహిళ ఏ రకంగా పరిపాలిస్తుంది అనేటువంటిది 300 సంవత్సరాల క్రితమే ఇవాళ ముస్లిం రాజులకు వ్యతిరేకంగా ఆ రోజు పోరాటం చేసినటువంటి యోధురాలు. చివరిగా ఆమె జీవితంలో చివరంకంలో ఆమె సామ్రాజ్యంలో మొత్తము మహేశ్వరం నుంచి అయోధ్య, అదే రకంగా సోమనాథ్ దేవాలయం, కాశీ దేవాలయాలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా పునరుజ్జీవనం చేసి నిత్య పూజలు జరిగేటట్టు ఏదైతే మొఘలాయి సామ్రాజ్యంలో కూలగట్టినటువంటి దేవాలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసి ఇక శివభక్తురాలుగా మారిపోయి దేశానికి అనేక రకాలైనటువంటి సేవలు చేసినటువంటి యోధురాలు. అందుకనే ఇవాళ వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని చిన్న పిల్లలకు పాఠ్య పుస్తకాలలో చేర్పించి వారి యొక్క స్ఫూర్తిని మనకు నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. అందుకోసమనే యాదగిరిగుట్ట దేవాలయం ముందల వారికి మహాహారతి కార్యక్రమాన్ని ఇచ్చేసి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది.